హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పిల్లలు సాంబార్ పెట్టమన్నారండి. సాంబార్ పెట్టమన్నారు కాబట్టి నేను ముద్దపప్పు ఉడకబెట్టేసుకున్నా. ఫస్ట్ దాంట్లోకి ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మునక్కాళ్ళు, టమాటా, బెండకాయలు అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఏమంటే అన్నీ వేసేసి ముక్కలు పప్పు ఉడికిన తర్వాత కారం, పసుపు వేసేసి తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను ముక్కలు. పప్పులు వేస్తే పీకులు అయిపోతాయి కదండి, అందుకని నేను ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నా. తర్వాత పప్పు కలబెట్టేసిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి మళ్ళీ దగ్గరగా మరగబెట్టాను. బాగా సాంబార్ పొడి కూడా వేసాము. అది ఆర్చి సాంబార్ పొడి వేసామండి. బాగా మరిగిన తర్వాత ఇది చికెన్ కర్రీ పప్పుచారు చూడండి, సాంబార్ ఎలా మరిగిందో. ఆర్చి చికెన్ మసాలా అంటున్నా సాంబార్ పొడి కూడా ప్యాకెట్ వేసేసాను. చూడండి ఎంత బాగుందో, గుమగుమలు ఆడిపోతుంది సాంబారు. దాంట్లోకి పోపు మిర్చి, దాంట్లోకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు మన పోపు వేస్తే పోపులో కూడా మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంట్లోనే మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి, అవి వేపాను. కొన్ని అప్పడాలు వేపాను పిల్లలకి. అయినా చికెన్ కర్రీ ఉందండి, చికెన్ కర్రీ కూడా చేశాను ఈరోజు. అయితే పిల్లలు సాంబార్ అన్నారు కాబట్టి సాంబార్ పెట్టాను. సాంబార్ అంటే మార్నింగ్ ఉంటే ఇడ్లీలో కూడా నంచుకుంటారు కదండి, అందుకని సాంబార్ పెట్టాను. ఈరోజు ఇంతేనండి. ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి అయితే ఈ సాంబారు, అప్పడాలు, చికెన్ కర్రీ ఈరోజు మా ఇంట్లోనే. చూడండి ఎంత బాగుందో. పోపు అయితే ఎప్పుడు కూడా మనం మంచిగా ఎప్పుంటేనే దాని టేస్ట్ ఉంటుందండి. పప్పుచారు అయినా పప్పు అయినా ఏదైనా కూడా పోపు వేపడంలోనే దానికి అమ్మదనం వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఒక లైక్ పట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే మేము ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ పప్పు తాలింపులో చూడండి ఎన్ని వేసాను, కొత్తిమీర కూడా ఎక్కువ వేసాను. పప్పుచారు మన సాంబార్ తాలింపు చాలా టేస్ట్ ఉంది. సాంబార్ అయితే అసలు చికెన్ కర్రీతోనే తినలేదు మేము, సాంబార్తోనే తినేసాం అన్నాలు. చాలా అంటే చాలా బాగుందండి. ఈ పుల్లి వీడియో అంటూ మేము పప్పు ఉడకబెట్టిన కాడ నుండి అంత పెద్ద వీడియో అయితే ఉంది. తర్వాత అప్లోడ్ చేద్దాము, పిల్లలు అందరూ అన్నాలు తినే వీడియోస్ అన్నీ ఉన్నాయండి. తర్వాత అప్లోడ్ చేద్దాం అనేసి ఇంకా నేను చేయలేదు. చూడండి పోపు వేగడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా పోపు మనం అన్నీ ఎక్కువ వేసుకుంటేనే సాంబార్ అయినా పప్పు అయినా తాలింపు బాగుంటుందండి. ఇంకా పిల్లలకి ముగ్గురు పిల్లలు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకి అన్నాలు పెట్టేసి